హాయ్ గాయ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఆబిద్ కంటే ముందుగానే లేచి ఏ డే విత్ ఆబిద్ అని చెప్పి వ్లాగ్ తీద్దాం అనుకున్నా. బట్ నాకంటే ఆబిద్ ముందుగా లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మట్టిలో అయితే ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా నేను లేచేసరికి 8:30 అయిందనమాట. ఇది మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. आबिद आबिद क्या कर दे है? देखो इधर इधर देखो क्या कर, मुझे देखो मम्मी को क्या करते हैं. ఇంకా మా ఇంటి ముందు చూడండి, ఈఫిల్ టవర్ లాగా ఒక పెద్ద సెల్ టవర్ అయితే ఉంది. సో దీంతో అయితే చాలా రేడియేషన్ వచ్చింది. ఇది పెట్టిన దగ్గర నుంచి బర్డ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి మా ఇంటి దగ్గర. ఇక్కడ ఆబిద్ చూడండి, బ్రేక్ఫాస్ట్ చేసావా అంటే చేశాను, మటన్ అని చెప్తున్నాడు ఎర్లీ మార్నింగ్. ఇంకా రండి మా గార్డెన్ అయితే చూసేద్దాం ఏమేం చెట్లు ఉన్నాయో. ఇది వచ్చేసరికి కొత్తిమీర, సో ఇప్పుడే వస్తుంది మొలకలు. అండ్ ఇది వచ్చేసరికి సీతాఫలాలు అంటారు కదా, కస్టర్డ్ ఆపిల్, ఆ చెట్టు సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీనికి కాయలు వస్తున్నాయి. చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి, 3-4 అయితే ఉన్నాయి. ఇప్పటికీ కోతులు వస్తే ఇంకా అవి కూడా ఉండవు, మొత్తం తెంచేస్తాయి. ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసరికి నిమ్మకాయ చెట్టు. ఈ నిమ్మకాయ చెట్టుకి బాగా కాయలు వచ్చేవి, ఇప్పుడైతే రావటం లేదు. చెట్టు మొత్తం ఎండిపోతుంది ఎందుకనో. ఇంకా కొన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయి చూడండి అక్కడక్కడ. ఇవి సైజ్ అయితే ఇంకా పెద్దగా అవుతాయి. ఇవి మొత్తం పిందెలు అన్నమాట. బట్ ఇప్పుడైతే పెరగట్లేదు, ఇవి చెట్టు మొత్తం ఎండిపోతుంది చూడండి. మేబీ తెగులు వచ్చింది అనుకుంటా దీనికి. ఇంకా తర్వాత దీని పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉంది. అండ్ ఈ చెట్లు చూడండి మొత్తం కూడా ఎండిపోతున్నాయి, పాడైపోతున్నాయి మొత్తం. ఇది కరివేపాకు చెట్టు అన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ జామకాయ చెట్టు ఉంది చూడండి. ఈ జామకాయ చెట్టు అయితే మేము కొట్టేసాము, కొట్టేసిన తర్వాత కూడా అది మళ్ళీ వచ్చింది. సో చెట్టు అయితే ప్రస్తుతం చిన్నగా ఉంది, కొన్ని చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి. ఈ చెట్టు వచ్చేసరికి బచ్చల కూర అంటారు కదా, పప్పులో వేసుకుంటారు. ఇది బెంగాల్ బచ్చలు అంటారు దీన్ని, పప్పులో వేసుకొని కర్రీ చేసుకుంటారు. ఇంకా తర్వాత ఆబిద్ బయట ఆడుకోవటం అయితే అయిపోయింది. ఇంకా లోపలికైతే వచ్చి మళ్ళీ లోపల ఆడటం అయితే స్టార్ట్ చేశాడు. ఈ ఇయర్ అయితే చలికాలంలా అనిపిస్తుంది కదా, చాలా చలి అయితే ఉంది. చాలా ఇయర్స్ తర్వాత అయితే ఈ ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఆబిద్ అయితే ఇంకా స్కూల్కి వెళ్తాను అంటే ఆబిద్ కోసం వాటర్ అయితే నేను హీట్ చేస్తున్నాను, హీటర్ పెట్టి. ఇంకా ఆబిద్కి అయితే స్కూల్కి పంపిస్తున్నాను. స్కూల్కి అంటే అంగన్వాడీకి. మా మమ్మీతో పాటు స్కూల్కి వెళ్తా అని చెప్పాడు. సో ఇంకా తను అయితే రెడీ చేసేసాను. ఈ కర్చీఫ్ చూసారా, చిన్నప్పుడు మనం స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇలా మమ్మీస్ అయితే ఇలా పిన్ పెట్టి పంపించేవాళ్ళు కదా. ఇంకా ఆబిద్కి బాగా జలుబు చేసింది, ఇంకా అందుకని తనకు కూడా నాప్కిన్ అలా పిన్ పెట్టి పంపిస్తున్నాను. ఇంకా ఈ బాబు వచ్చేసి ఆబిద్ ఫ్రెండ్. ఇంకా ఆబిద్తో పాటు స్కూల్కి వెళ్ళటానికి అయితే వచ్చేసాడు. ఇంకా ఈ రెండిట్లో ఏ స్లిప్పర్స్ వేసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇంకా నార్మల్ స్లిప్పర్స్ అయితే వేసుకొని వెళ్ళాడు. ఫస్ట్ అయితే మమ్మీ నువ్వు కూడా రా నాతో పాటు అన్నాడు. ఇంకా నేను తర్వాత స్నాక్స్ తీసుకొని తర్వాత వస్తాను అని చెప్తే ఓకే అని చెప్పి ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇంకా ఇంటి నిండా ఆబిద్ టాయ్స్ అక్కడ అన్నీ పడేస్తూ ఉంటాడు. ఇవి మొత్తం కూడా మళ్ళీ తీసి ఒక ప్లేస్లో అయితే పెట్టేయాలి. ఇంకా తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. టైం అయితే 10:30 అవ్వస్తుంది. ఇంకా ఆల్రెడీ అప్పటికే ఒకసారి కాల్ చేశాడు ఆబిద్. స్కూల్లో పిల్లలందరూ పప్పలు తింటున్నారు, నాకు కూడా కావాలి అని చెప్పి. ఇంకా ఆబిద్ కోసం అయితే నేను ఈ రాగి బిస్కెట్స్ అండ్ మరమరాల లడ్డు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఈ బ్యాగ్లో అయితే బ్యాగ్ తీసుకురమ్మన్నాడు, ఇంకా బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నాను. ఇంతకు ముందు వీడియోస్లో ఈ స్కూల్ అయితే నేను చూపించాను చూడండి, ఎవరైనా చూడకపోతే. అండ్ స్కూల్కి అయితే వచ్చేసాను.
సో ఇక్కడ ఆబిద్ లోపల అయితే ఉన్నాడు, ఇంకా నన్ను చూడలేదు. ఈ స్కూల్ మా ఇంటికి అతి దగ్గరలోనే ఉంటుంది. ఈ స్కూల్కి మా ఇంటికి ఒక సచివాలయం అండ్ ఒక ఇల్లు ఇంతే, ఈ రెండే ఉంటాయన్నమాట మధ్యలో. ఇంకా ఆబిద్ నన్ను చూసి బయటకు వచ్చేసాడు. ఆబిద్ మంత్స్ బేబీ ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. ఇంకా ఇక్కడ పిల్లలందరూ బాగా అలవాటు అనమాట. స్కూల్కి వెళ్ళామంటే నేను అమ్మమ్మ వాళ్ళ స్కూల్కే వెళ్తాను అని చెప్తాడు. విజయవాడలో అయితే అస్సలు స్కూల్కే వెళ్ళాలని మారం చేస్తాడు. ఇక్కడైతే చక్కగా వెళ్ళిపోతాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉంటాడు ఇక్కడ. ఇంకా ఈ ప్లే స్కూల్లో పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారో అంత అల్లరి చేస్తూ ఉంటారు. మామూలుగా ఉండదు వీళ్ళతో, అసలు వీళ్ళని హ్యాండిల్ చేయటం అంటే మామూలు కాదు. దట్టు వీళ్ళని చదివించాలంటే అసలు మామూలు ఉండదన్నమాట. ఒక్క ప్లేస్లో కూర్చోరు వీళ్ళు. బాగా కలిసిపోతాడు వీళ్ళు. ఏం స్నాక్స్ తెచ్చావు? నేను అమ్మమ్మని పప్ప కావాలి అని అడుగుతున్నాను అని చెప్తున్నాడు. మమ్మీ రాకముందే మనం షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం పదా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని విసిగిస్తున్నాడంట. ఇంకా నేను వచ్చేసరికి వెళ్ళి లేస్ ప్యాకెట్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాడు తను. ఇంకా తిని చాలాని చూడండి, ఆబిద్ ఫ్రెండ్. ఇంకా ఆబిద్ అయితే చెక్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. ఈ స్కూల్ వీడియో మొత్తం కూడా నేను ఇంతకు ముందు ఒక వ్లాగ్లో అయితే పెట్టాను చూడండి. ఇంకా ఇక్కడ పిల్లలైతే సో కొన్ని యాక్టివిటీస్ అండ్ వీళ్ళకి రైమ్స్ అవి ఇవి మొత్తం చెప్తూ ఉంటానన్నమాట. మా అబ్బాయి చూడండి ఎంత క్యూట్గా అయితే చెప్తున్నాడు. అండ్ ఈ వీక్లో అయితే కొంచెం తెలుగు అయితే నేర్చుకున్నాడు. కొన్ని వర్డ్స్ తెలుగులో అయితే మాట్లాడుతున్నాడు అవి. ఇక్కడున్న సగం మంది పిల్లలు ఉర్దూ ప్లస్ తెలుగు రెండు కూడా మాట్లాడతారు వీళ్ళు ఈ ఏజ్లోనే. ఇంకా మా ఆబిద్కి తెలుగు అయితే ఇంకా రాలేదు, చిన్న వర్డ్స్ అయితే మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఆబిద్కి త్వరగా మాటలు రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ స్కూల్ అని చెప్పొచ్చు. ఈ పిల్లలు ఉండటం వల్ల తనకి తొందరగా మాటలు అయితే వచ్చేసాయి.
ఇంకా ఇక్కడ లంచ్ టైం అయితే అయిపోయింది. 12 o'clock అయితే వీళ్ళకి లంచ్ అయితే టైం అన్నమాట. ఇంకా అందరూ చక్కగా రౌండ్లా కూర్చొని తింటున్నారు చూడండి. మా ఆబిద్ పప్పు ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక పప్పు అయితే ఉంటుంది. సో దాంట్లో వేరే వేరే వెజిటేబుల్స్ అయితే రోజుకొక వెజిటేబుల్తో అయితే పప్పు ఉంటుంది అన్నమాట. ఇంకా ఆబిద్ కూడా వాళ్ళతో పాటే నేను తింటానని చెప్పి కూర్చున్నాడు. అంతా మొత్తం బాగా కలిపి పడేసాడు అనమాట తినకుండా. ఇంకా ఆ తర్వాత ఇంకా టైం అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా చదివింది చాలు అని చెప్పి ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. గేట్ కాడ ఇంటికి అయితే వచ్చేసాము. స్కూల్ అయితే అవ్వలేదు, బట్ ఆబిద్ అయితే వచ్చేసాడు అనమాట. నేను వెళ్ళటం వల్ల తను ఇంటికి వచ్చేసాడు, లేకపోతే నేను వెళ్ళకపోతే తను రాడు ఇంటికి. అక్కడే ఇంకా లంచ్ చేసిన తర్వాత అక్కడే నిద్రపోయి ఈవినింగ్ అయితే వస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నిద్రపోయి ఇంకా ఈవినింగ్ అయితే నిద్ర లేచాడు. ఇంకా నిద్ర లేచి టీవీ అయితే చూస్తున్నాడు. ఆబిద్ ఈ మధ్య కోకోమెలాన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాడు. ఎక్కువగా బోన్ మంకీ అండ్ బ్లిప్పీ వీడియోస్ చూస్తున్నాడు. ఆ బ్లిప్పీ వీడియోస్ చూసిన దగ్గర నుంచి ట్రాంపోలైన్ పార్క్కి తీసుకువెళ్ళండి, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి, ఆ బాల్స్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి మామూలుగా గోల్ చేయడు. లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, నేను మట్టిలో ఆడుకోవాలి అని చెప్పి. ఇంకా నైట్ అయితే 7 అయింది. ఇప్పుడు ఇది శీతాకాలం కదా, 7కే చూడండి ఎంత చీకటి అయిపోయిందో అసలు. ఇంకా ఈ టైంలో కూడా ఆబిద్ బయట ఆడటానికి వచ్చాడు. ఇంకా ఈ టైంలో కూడా 7 ఆ టైంకి కూడా ఇక్కడ మంచులాగా అయితే చల్లగా పడుతుంది. ఇంకా వద్దు ఆబిద్ ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పి తీసుకువెళ్ళిపోయాను. అందరా ఇంకా లోపలికి రమ్మంటే చూడండి, నేను రాను నేను మట్టిలో ఆడుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా బలవంతంగా అయితే లోపలికి తీసుకొచ్చి తనకి అన్నం అయితే తినిపించేశాను. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే టైం టు టైం అయితే తినేస్తాడనమాట ఇక్కడ, అది కూడా బలవంతం మీదే. ఇంకా తర్వాత నైట్ అయితే అయిపోయింది. ఇక్కడికి వస్తే ఆబిద్ చాలా ఎర్లీగా నిద్రపోతాడు, 10 o'clock కల్లా నిద్రపోతాడు. అదే విజయవాడలో ఉంటే 11, 12 ఒక్కొక్కసారి 1, 2 కూడా ఇద్దనమాట. అంత టైం అయితే తను ఆడుకుంటూనే ఉంటాడు మిడ్ నైట్ వరకు. బట్ ఇక్కడ చాలా ఎర్లీగా నిద్రపోతాడు అండ్ ఎర్లీగా నిద్రలేస్తాడు. నేను ఫేస్కి అలా ఓన్ని కట్టుకుంటే నాకు కూడా కట్టు అని చెప్పి ఆబిద్ అయితే చూపిస్తున్నాడు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.